హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా పులావ్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టమాటా పులావ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 2 గ్లాసులు, మీడియం సైజ్ టమాటా 4, కూరగాయలు క్యాప్సికమ్ 1, బంగాళదుంప 1, బీన్స్ 5, క్యారెట్ 1, సన్నగా తరిగిన ఉల్లిపాయ పెద్దది 1, పచ్చిమిరపకాయలు 2, మసాలా దినుసులు యాలుకలు 5, లవంగాలు 5, మరాఠీ మొగ్గ 1, జాపత్రి 1, దాల్చిన చెక్క 2 ఇంచుల ముక్క, షాజీరా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కరివేపాకు పుదీనా కొద్దిగా. టమాటా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో 2 గ్లాసుల బియ్యం పోసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని బియ్యాన్ని 3 సార్లు కడగాలి. బియ్యాన్ని ఇలా కడిగాక వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్లో టమాటా ముక్కలు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కూరగాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలు కూడా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్న టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మసాలాను మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్ ఇలా పైకి వస్తున్నప్పుడు అందులో 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కు 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కడిగిన బియ్యం, కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి. మీకు రైస్ కొంచెం మెత్తగా కావాలంటే మరో గ్లాస్ వాటర్ని ఇప్పుడే పోసుకోండి. ఇప్పుడు రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ ఇలా ఎగురుతున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఎగరనివ్వాలి. పది నిమిషాల తర్వాత టమాటో పులావ్ మనకు ఈ విధంగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు రైస్ను ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పులావ్ రెడీ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.